ఆకాశవాణి హైదరాబాద్ ప్రజా ప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రసిద్ధ అంతర్జాతీయ మైమ్ కళాకారుడు, రంగస్థల, టీవీ, సినీ నటుడు మైమ్ మధుగారితో డాక్టర్ వివి రామారావు సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్ ఆకాశవాణికి సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి దాదాపు 1990 చివరి వరకు రేడియో ఆబాల గోపాలానికి ఆత్మబంధు అయిందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రసిద్ధ అంతర్జాతీయ మైమ్ కళాకారుడు, రంగస్థల, టీవీ, సినీ నటుడు, తన కళారంగం పేరునే ఇంటి పేరుగా చేసుకున్న మైమ్ మధు గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మైమ్ మధు గారు బిందువు నుండి సింధువుగా ఎదిగినట్లు సామాన్య స్థితి నుండి సమున్నత దశకు ఎదిగినారు. ఈ ఎదుగుదలలో ఎన్నో అవాంతరాలు, ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. రాష్ట్రం దాటి, దేశం దాటి, ఐరోపా మొదలు అమెరికా వరకు మైమ్ కళను ప్రదర్శించడమే కాదు, ఈ కళాభివృద్ధికి ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేశారు. వీరు రంగస్థలం, టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటించారు. వీరి సినిమాల్లో ఆకాశవాణి అనే పేరుతో ఉన్న సినిమా ఉండటం, ఈరోజు నిజంగానే ఆకాశవాణిలో వీరుండటం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆనందకరం. వీరు నంది పురస్కారంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ, ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నారు. మైమ్ మధు గారితో ముచ్చటించి వీరి జీవన ప్రస్థానంలోని మలుపులు, మజిలీల గురించి, అలాగే ఆకాశవాణితో వీరి గల అనుబంధాన్ని, బంధాన్ని తెలుసుకుందాం. నమస్కారం మధు గారు, మీకు స్వాగతం. ఇది శ్రవ్య మాధ్యమం కాబట్టి మీరు మూకాభినయంతో స్వాగతం అని బదులివ్వకుండా మౌన భాషతో కాకుండా మధుర గాత్రంతో చెప్పండి. నమస్కారం అండి. చిన్నతనం నుంచి రేడియోతో మీకున్న పరిచయం గురించి, ముందు మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పండి. నాకు మా ఇంట్లో సీకో రేడియో ఉండేది. మా నాన్న రేడియో తీసుకొచ్చినప్పుడు ఆ టైంలో మాది మట్టి గోడలు, మచిల్ బజార్, హన్మకొండ, వరంగల్. ఆ గోడకి ఒక కొయ్యకి వేలాడేది మా రేడియో. ఆ పక్కింట్లో వాళ్ళందరిలో రేడియో యొక్క లెదరు అవన్నీ ఎలా ఉందో దానికంటే గొప్పగా మా ఇంట్లో ఉండే రేడియో ఉండాలని ఎప్పుడు తోడ్చుకు పెట్టుకుంటూ దాన్ని సెట్ చేస్తుండేవాడిని. బాగా తుడుస్తుంటే మా నాన్న అన్నవాడు, అరే నువ్వు అలా చేస్తుంటే ఆ స్టేషన్లు సరిగా కలవడం కష్టం రా, రేడియో స్టేషన్లో పాటలు సరిగా రావు, సరిగ్గా అట్లాగే ఉంచు అని మామూలుగా కోపడడం, మందలిస్తుండే. స్టేషన్ మారిపోతుంది. సో నాకు ఈవెన్ ఆ టైంలో ఇంకా బాగా గుర్తు ఏంటంటే, రేడియోతో సెల్స్ కొంచెం డల్ అయినప్పుడు అవి తీసి ఎండలో నిప్పు బ్యాటరీస్ ని పెట్టేవాళ్ళు. ఆ బ్యాటరీస్ ని చూసినప్పుడు గానీ, వాటిని ఎండబెట్టినప్పుడు గానీ, ఆ మార్నింగ్ వచ్చేటువంటి సంగీతంతో ఓపెన్ అవుతుంది కదా, ఈవెన్ ఎవ్రీథింగ్, ఈవెన్ సంస్కృత శ్లోకం చాలా ఇష్టం ఉండేది. మార్నింగ్ లోపల నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళేవాడిని. సో ఈ రేడియో మా ఇంట్లో స్టార్ట్ కావడం, టెంపుల్కి వెళ్ళడం అంటే ఒక పాజిటివ్ వైబ్స్ తోటి మా ఇంట్లో గడిచిపోయేది. అప్పుడు ఎంత వయసు ఉంటుంది సార్ మీకు ఊహ తెలిసిన పంచి వింటా? నాకు ఈవెన్ నాకు 2nd క్లాస్ నుంచి, అంటే మా కిరోసిన్ దీపాల మధ్యలో పెరిగినోడిని అప్ టు 4th వరకు. సో మా ఇంట్లో రేడియో రాత్రిపూట మా నాన్న విధి భారతి తర్వాత న్యూస్ వినేవారు.
సంస్కృతంలో సండే న్యూసెస్ వచ్చినప్పుడు సంస్కృత వార్తలు ఇవన్నీ నాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉండేది. అప్పుడు నా ఫోకస్ అంతా పాటల మీద. తర్వాత మా అత్తమ్మ వాళ్ళంతా వ్యవసాయం సంబంధించింది, వాటికి సంబంధించిన న్యూస్ ఇవన్నీ సంథింగ్ ఎవరో ఉండి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక ఫ్యాంటసీ ఉండేదన్నమాట. అంటే తర్వాత మీరు ఆకాశవాణికి వస్తానని అనుకున్నారా? లేదండి, దట్స్ నేను యూనివర్సిటీ క్రాస్ రోడ్స్ లో మేము ఎప్పుడైతే భీమవరంలో షిఫ్ట్ అయ్యామో ఆ టవర్ కడుతుండేది అనమాట. ఆ టవర్ కడుతున్నప్పుడు ఏంటి టవర్, ఎందుకు ఏది పనిచేస్తుంది, ట్రాన్స్మిటర్ ఏంటి, అదొక ఫ్యాంటసీ ఉండేది. ఆ పైన ఒక్కొక్కరు కడుతున్నప్పుడు అంటే. బట్ నేను ఒక ఆర్టిస్ట్గా ఎదిగిన తర్వాత అంటే నాకు మైమ్కి వాచిక అభినయం సంబంధం లేదు, కానీ భగవంతుడు నాకు మంచి కంఠం ఇవ్వడం వల్ల వ్యాఖ్యాతగా, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, తర్వాత వరంగల్ లోపల చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ చెప్పడానికి కావాల్సినటువంటి అవకాశం దక్కింది నాకు. సో దానివల్ల నేను ఎప్పుడు మైక్ ముందుకు వెళ్ళాలి, ఎప్పుడైనా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్గా అవకాశం వస్తే చేయాలి అని ఉండేది. కానీ ఎప్పుడు సెలెక్ట్ కాలేదు నాకు, ఎందుకంటే నా భాష అప్పట్లో అంతా ఇంప్రూవ్ చేసుకోలేదు. హైదరాబాద్కి వచ్చాక చాట్ల శ్రీరాములు గారు ఇలాంటి వాళ్ళు పెద్దలంతా నా హచ్చులు హళ్ళులు వాటిని సరిదిద్దేది. అప్పుడు రావాలంటే యాస మీద ప్రాధాన్యత కాకుండా ప్రామాణిక భాషగా మాట్లాడాలని ఒక నియమం ఉండేది. సో కనుక అప్పుడు నేను డిసప్పాయింట్గా ఉండేవాడిని. చాలా సార్లు రేడియో స్టేషన్ ముందు వెళ్తున్నప్పుడల్లా అరే నేను సెలెక్ట్ కాలేదు, నేను పనికిరాదా, నా కంఠం సరిగా లేదా నా తెలుగు సరిగా మారదా అని నేను అనుకునేవాడిని. బట్ నో అని ఆనాడు చెప్పడం వల్లనే బహుశా వేరే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ అనంతర కాలంలో మీరు ఆకాశవాణిలో ఒక ఆర్టిస్ట్గా మీరు ప్రవేశించారు, అంటే కళాకారునిగా మిమ్మల్ని గుర్తించారు. నాకు తెలిసి ఆల్ ఇండియా రేడియో వరంగల్లో ఎన్నో ఇన్వైటెడ్ ఆడియన్స్ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొన్నట్టు. అది యాజ్ ఏ ఫస్ట్ బిగినింగ్ లోపల నేను అందులో లోపల ఏం జరుగుతుందని తెలియాలనేటువంటి ఒక ఉత్సాహం ఉండేది. దెన్ పరిచయాల వాళ్ళ తర్వాత నాలో ఉన్నటువంటి ఒక అదృష్టం చూసి వాళ్ళు పెట్టడం అనేది ఒక ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు మైమ్ మధు గారు అని అంటున్నారు, అసలు మీ ఇంటి పేరేంటి, మీ పూర్తి పేరేంటి, అంటే మీ తల్లిదండ్రుల గురించి? అరుసం మధుసూదన్ నా పూర్తి పేరు. మా తండ్రి గారి పేరు ఓదేలు, మదర్ పేరు వినోద. పుట్టి పెరిగిందంతా హనుమకొండ మచిల్ బజార్. సో అక్కడి నుంచి తర్వాత భీమవరం షిఫ్ట్ అయ్యాం. నేను హైదరాబాద్కి 2002లో ఇటు వచ్చాను. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ వచ్చాక 2007లో, బట్ నాది డిగ్రీ ఎప్పుడో 97 బ్యాచ్. చాలా గ్యాప్ తర్వాత సిఎంస్ కంప్యూటర్ చేసిన, ఉద్యోగాలు చేశా. బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద థియేటర్ ఆర్ట్స్ ఒక పట్టా ఉండాలన్న ఉద్దేశం మీద రాసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పాస్ అయ్యాను. మరి మైమ్ కళ పట్ల ఎలా ఆసక్తి కలిగింది? మీ తొలి ప్రదర్శన ఏంటి? ఇందులో ప్రావీణ్యం సంపాదించడానికి ఏం కృషి చేశారు? నా మైమ్ ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇన్సల్ట్స్, అవమానాలు. అంటే నీకేం రాదు, ఇది ఎక్కడుందో తెలుసా, అలాంటి ప్రశ్నలు నన్ను నా మీద విసిరినప్పుడు అవి నా లోపల విత్తనాలే మొలిచాయి. సో నిజంగా ఇది ఎక్కడుంది, ఇంతకుముందు ఎవరు చేశారు, అలాంటి క్వశ్చన్స్ నా మీద నాకు నేనే క్వశ్చన్స్ వేసుకున్నాను. దానివల్ల నాకు మార్గం దొరికింది, అనేక గురువులు దొరికారు. సో అట్లా నా యొక్క మూకాభినయ ప్రయాణానికి విమర్శనలే నాకు దారి చూపాయి. మొట్టమొదటి ప్రదర్శన వచ్చేసి వినాయక చవితి వాయుపుత్ర కాలనీలోనే మేమందరం వాలంటీర్స్ ఆ వేదిక మీద జరిగింది. చాలా గొప్పగా మంచి అనుభూతి అది. అప్పుడు ఎంత వయసు ఉంటుంది? అప్పుడు నాది 9th క్లాస్. చిన్న వయసు. అవునండి. మరి అనంతరం ఇది ఒక కళ, దీనిలో చాలా పర్ఫెక్షన్ అంటే ప్రావీణ్యం సంపాదించాలి అనే భావన కలిగిందా సార్ మీకు? దాంట్లో నాకు ఇది ఒకటి వచ్చు అనేది ఎప్పుడైతే తెలిసిందో దానిని నేను వేరే వేదికల మీద పంచుకోవడానికి, ఇప్పుడు కాసర్ల శ్యాము రచయిత ఎవరున్నారో, తర్వాత మా మామ భాస్కర్ అని ఉన్నారు, వాళ్ళంతా ఒక జ్యోతి ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని ఒక వరంగల్లోనే వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్. వాళ్ళు అందులో గ్యాప్ ఫిల్లర్ గా నన్ను మధ్యలో ఒక 5 నిమిషాల కోసం వాళ్ళ బ్రేక్ కోసం నన్ను వాడుకునేవాళ్ళు. బట్ అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది ఆడియన్స్ నుంచి. బట్ ఇంకా నేర్చుకోవాలనేటువంటి తాపత్రం పెరిగేది. 1-2-3 అంశాలు మాత్రం వచ్చు, దాంట్లో ఏం వచ్చేది కాదు. సో అప్పుడు నా లోపల గురువు ఎవరు, దీన్ని ముందుకు వెళ్ళాలంటే నేర్చుకునడానికి ఎవరు నేర్పిస్తారు, అట్లా పరిశోధన జరిగింది. ఒక నియర్లీ 50కి పైగా ఇండివిజువల్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఇంకా నా వల్ల కాదు, నేర్చుకోకపోతే ముందుకెళ్ళలేము, ఇదే ఏంటి అనే అప్పుడు గురువు అన్వేషణ జరిగింది.
అప్పుడు నాకు దొరికిన వాళ్ళు నాగభూషణం గారని ఫస్ట్, నాగభూషణం పి నాగభూషణం, వరంగలేనా? వరంగల్. ఆయన తొలి కళాకారులు మైమ్లో. చాలా మొట్టమొదటి. తర్వాత వారిని చూసి ఇన్స్పిరేషన్ గా మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వేరే పేరు వారి తర్వాతనే. నెక్స్ట్ అక్కడి నుంచి లాని వాళ్ళ కుటుంబ బాధ్యతల వల్ల ఆయన ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ ఆయన లోపల అపారమైనటువంటి కళా సంపద ఉండేది మైమ్కి. ఆయన నేర్చుకునేటువంటి అంశాలు నాకు నేర్పించారు. తర్వాత నేను కలకట్టాకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆర్థికంగా సపోర్ట్ కూడా మా గురువే చేశాడు. ఒక గురువు ఇంకో గురువు దగ్గర నేర్చుకోవడానికి డబ్బు ఇచ్చి పంపించడం అంటే ఆయన నా మీద నన్ను ఎంతగా ఇష్టంతో. కలకత్తాను ఎందుకు ఎన్నుకున్నారు? ఇప్పుడు మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు అయితే జోగీష్ దత్తా అని గొప్ప మైమ్ ఆర్టిస్ట్, తర్వాత పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారు అని మైమ్ ఆర్టిస్ట్, వాళ్ళందరూ గ్రూప్ లో పెర్ఫార్మెన్స్ తోటి చేసేవాళ్ళు, శాస్త్రీయంగా చేస్తున్నవాళ్ళు. సో మిగతా వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు చూసి వాళ్లకు ఊహను మాత్రమే చేసుకునేవాళ్ళు. సో నేను ఇక్కడ వాళ్ళందరినీ చూశాను. ఇంతకంటే ఇంకెవరు ఎక్కువ ఉంది అంటే వాళ్ళ పేర్లే నాకు వినబడ్డాయి. సో కనుక నాకు అక్కడ వెళ్ళడానికి కావాలి. డిగ్రీ అయిన తర్వాత వెంటనే కలకత్తా వెళ్ళారు? డిగ్రీ కాకముందుకే ఫస్ట్ ఇయర్ లోనే. నేను సమ్మర్ హాలిడేస్ లోపల వర్క్ షాప్స్ 10 days వర్క్ షాప్ జరిగేది. 10-15 days బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చదువు వెనుకబడింది నాకు. నా ప్రాబ్లం ఏంటంటే చదువుకునేవాడిని కానీ నా రాత సరిగా ఉండేది కాదు. కొంగలు తొక్కిన మడుగనేవాడు మా నాన్న. సో నేను రాసింది నాకు అర్థం ఏది కాదు. బట్ నా ఏది అడిగినా సమాధానం చెప్పేవాడిని. సో కనుక మార్కులు తక్కువ వచ్చేవి. బట్ నాలెడ్జ్ పరంగా ఉంది, ఏదో పాస్ అయ్యామంతే. సరే, ఇందాక శాస్త్రీయత అని ఒక మాట అన్నారు, మీరు చట్టి మాట అన్నారు. ఇప్పుడు మైమ్ అంటే ఒకప్పుడు మూకాభినయంతో హావభావాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆనందపరిచే వినోద కళగా భావించారు మీ మాటల్లో. మరి మైమ్ అంటే కేవలం శరీర భాషన లేదా నాట్యం వల్లే సూక్ష్మాతి సూక్ష్మమైన కంపనాలు కదలికలు ఉంటాయా? అసలు ఈ కళకు సంగీతం నాట్యం వల్లే శాస్త్రీయత ఉన్నదా, సిలబస్ ఉన్నదా? ఉండడానికి మీ కృషి ఏంటి? మీరు ఈ కళలో ఎలాంటి నూతన ఆవిష్కరణలు చేశారు? ప్రతి కళకి ఒక శాస్త్రీయత ఉంటుంది సార్, లేకపోతే అది కళనే కాదు. కాకపోతే మనం ఏ కోణంతో చూస్తున్నాం, మన యొక్క మూలాలేంటి, ప్రతి ప్రాంతానికి ఇప్పుడు మనం ఆహారం ఎలాగే తింటామో ఒక్కొక్క ప్రాంతానికి ఉష్ణోగ్రతను బట్టి నేలను బట్టి మారుతుంటది, అలవాటు మారుతుంది. అలాగే ఒక ఆర్ట్ ఫామ్ కూడా మినిమం బేసిక్ ఒక సిలబస్ ఉంటుంది. ఆ బేసిక్ సిలబస్ ఏంటంటే చతుర్వేద అభినయం అంటే యాక్టింగ్. అందులో వాచిక అభినయం తీసేస్తే మిగతా 3 అభినయాలు, శారీరక అభినయం, సాత్విక అభినయం, ఆహార అభినయం, ఈ 3 అభినయాలు ఇందులో ఉంటాయి మైమ్ లో. సో కూడా ఉంటాయి కదా ఇవన్నీ చతుర్వేద అభినయానికి. వాచికం తీసేస్తాం. సో వాచికం తీయగానే మైమ్ అవుతుందా అంటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏదో చెప్పాను, మధుసూదన్ అని చెప్పాను, వాచకం తీసేసేసి నేను యాక్షన్ తో జీవించాను. అప్పుడు మధుసూదన్ పలుకుతున్నాడా? అప్పుడు నేను ఇంకో తిరిగి చెప్పాల్సి వస్తుంది. సో ఇంకో తిరిగి అంటే ఏంటి, ఆ ఆర్ట్ ఫామ్ కి లిమిటేషన్ ఏంటి, ఎంతవరకు ఉంది అని చెప్పగలిగేటువంటి ఒక అర్థం చేసుకునే విధంగా నేర్చుకునే వాళ్ళకి ఒక సిలబస్ ఉంది. అది కొంత నాట్యశాస్త్రం నుంచి తీసుకోవడం జరిగింది, కొంత చాలా మటుకు. ఎందుకంటే అవి పాద విభేదనాలు, హస్త విభేదనాలు, ఇవన్నీ మన భారతీయులకు పెట్టిన విద్య. అదే యూరోపియన్స్ కి బ్యాలెట్ డాన్స్ గ్రూప్ లో అండ్ కమిడియా డెలాట గ్రూప్ వాళ్ళు లెదర్ మాస్క్ల ద్వారా ఏవైతే చేశారో వాటన్నిటి మిక్స్ చేస్తూ చేశారు. సో అట్లా నేను యూరోప్ అండ్ ఇండియన్ 2 మిక్స్ చేసి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కి తగ్గట్టుగా, ఇప్పుడున్నటువంటి సాంకేతిక తగ్గట్టుగా లైటింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఒక ఆర్టిస్ట్ కి ఎట్లా ఉండాలి, మినిమం బేసిక్ పర్ఫార్మెన్స్ కి, అది ఒక మైమ్ పర్ఫార్మర్ కి అయితే ఎట్లా, ఒక టీవీ పర్ఫార్మర్ కి అయితే ఎట్లా, ఒక సినిమా వాడికి అయితే ఎట్లా, ఒక డాన్సర్ కి అయితే ఎట్లా, డాన్సర్ కి మైమ్ అవసరం ఉంది. సో ఇవన్నీ ఒక్కొక్క వాడికి కావాల్సిన, ఈవెన్ దో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ మైమ్ అండ్ వి గివెన్ సిలబస్. అవి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో నియర్లీ 50,000కు పై వాళ్ళందరికీ మేము కవరప్ చేశాం. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మీరు ఒక ఫ్యూజన్ లాంటి ఆర్ట్ను తయారు చేస్తారు, యూరోపియన్ శైలిని. మరి ఇక్కడ ఫ్యూజన్ అంటేనేమో 2 వేరే వేరే కళలు. బట్ ఇదేంటంటే ప్రస్తుతం సాంకేతిక పెరిగిన కారణాల వల్ల వీఆర్ మెర్జింగ్, గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత వీఆర్ ఈజీ టు యాక్సెస్. అనేక మంచి విషయాలు బయట నుంచి, ఇప్పుడు తెలుగు గొప్పది, ఇంగ్లీష్ కూడా గొప్పదే. సో దే ఆర్ మెర్జింగ్, రైట్? సో అట్లాగే యూరోపియన్ కంట్రీ లోపల ఉన్నటువంటి
కాస్ట్యూమ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇన్స్పిరేషన్ గా అనిపించినాయి, నేను వాడుకున్నాను. అదే ఇండియాలో మన భారతదేశంలో మనకు ఈజీగా మన వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, ఇది ప్రపంచ స్థాయిలో కూడా అందరికి అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి దానిని కూడా నేను మిక్స్ చేసేసుకొని నా అంశాలలో జోడించాను. సో తద్వారా ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి మిగతా విదేశీయులు కూడా వాళ్ళకి ఒక కొత్త సిలబస్కి ఏర్పడ్డది, ఇక్కడ మన వాళ్ళకు కూడా చదువుకోవడానికి ఇంకో కొత్తగా ఏర్పడింది. అందరు ఏం చేస్తున్నారంటే మన నేటివిటీని వదిలేసేసేసి బయట దేశాలకి నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారు. సో నేనేం చేశానంటే రెండు మిక్స్ చేసినప్పుడు అవతల ఉన్నవాడు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు, ఇక్కడ ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. సో మనము కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రాన్స్ లో ఒక గురువు గురించి చెప్పారు మీరు, మార్షల్ మార్సో. వారు ఎలా పరిచయం అయ్యారు మీకు? ఆయన పరిచయం లేదండి, బట్ నేను అమెరికాకి వెళ్లి టోనీ మ్యాంటనర్ దగ్గర నేర్చుకున్నాను. ప్రపంచంలో ఉన్న మైమ్ కళాకారులందరికీ మార్షల్ మార్సో గురించి తెలుసు, ఎందుకంటే అతను అవిరల కృషి చేసినారు. వాళ్ళు ఇండియా కూడా వచ్చి చేసినాడు. అండ్ మిలాన్ స్లాడెక్ అని జర్మనీ ఆర్టిస్ట్, అతను వచ్చిపోయాడు. సో వాళ్ళ శిష్యులు ఫ్రాన్స్ లో వర్క్ షాప్ పెట్టినప్పుడు నన్ను పిలిపించుకుని వాళ్ళకు వర్క్ షాప్ పెట్టించుకున్నాను. ఈవెన్ పికాసో స్టూడియోలో నా మైమ్ వర్క్ షాప్ జరిగింది. సో ఫ్రాన్స్ లో. సో అక్కడ వాళ్ళ ఆర్టిస్టులందరూ నా చేస్తున్న ప్రయోగాలకి వాళ్ళకి ఇష్టపడి వాళ్ళకు వర్క్ షాప్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ హానర్. ప్రపంచం లోపల గొప్ప ఫాదర్ ఆఫ్ అతని పుట్టినరోజుగానే మైండ్ డేగా చేస్తాం. ఎప్పుడండి అది? మార్చి 22. ఆయన పుట్టినరోజుని మేము చేసిన వాళ్ళం. సో డైరెక్ట్ గా అతనితో నేర్చుకునేటువంటి విద్యార్థులకి నేను వర్క్ షాప్ తీసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ కదా. ఇప్పుడు మీ జీవన చిత్రంలో మూకాభినయం ప్రధానమైన అంశంగా మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ మీరు రంగస్థల నాటకానుభవం ఉంది, నటులుగా కూడా మీరు చాలా నాటకాల్లో నటించారని చెప్పారు. మీ రంగస్థల నాటకానుభవం గురించి విషయం ఏంటంటే, దాదాపు అందరూ మైమ్ అంటే కేవలం ముఖానికి తెల్లగా పూసుకొని చేస్తారనేటువంటి ఆలోచన ఉండేది. దాని ద్వారా నాటకంలో సినిమా వాళ్ళు మైమ్ ఉపయోగించుకొని వాళ్ళు ఎంత గొప్ప ప్రయోగాలు చేసిన వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారో అనేది మరుగున పడిపోయింది. అది కాదు, ఇది ఈ తరానికి తెలియాలనే ఉద్దేశం మీద నేను నాటకాలు కొన్ని ఒప్పుకున్నాను. అందులో మొట్టమొదటి నాటకానికి ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే నాటకానికి మైమ్ బేస్డే ఉంటుంది అంతా. అప్పుడు ఒక మైమ్ ఆర్టిస్ట్ నటుడు వేదిక మీద చేస్తే ఎంత పవర్ఫుల్ గా కనబడతాడు అని అలా మరో మోహన్జదార్ చేసి చూపించాం. దాంట్లో కోర్టు భవనాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి మైమ్ లోనే. సో ఆ మధురైలో చేస్తే వాళ్ళందరూ తమిళ, తెలుగు ఎవరు వచ్చిన అంటే అందరు తోటి నటులు కూడా మైమ్ కళాకారులేనా? కాదు ఐ గివెన్ ఎ ట్రైన్ ఆల్రెడీ. మరో మోహన్జదార్ నాకు రాకముందుకే చరిత్ర సృష్టించినటువంటి ప్లే. బట్ ఒక మైమ్ ఆర్టిస్ట్ వచ్చి చేస్తే, అక్యురేట్ చేస్తే ఆడియన్స్ ఎంత గొప్పగా అప్లాజ్ సెట్టింగ్స్ కూడా చూపించారు. ఇట్ వాజ్ విజువల్ కనబడిపోతాయి. సో తర్వాత కమలాసన్ గారు మైమ్ ఆర్టిస్ట్, చిరంజీవి గారు మైమ్ నేర్చుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ మైమ్ లో డాక్టరేట్. సో వీళ్ళంతా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నేర్చుకున్నారు. ఈ తరం వాళ్ళు అది మిస్ అవుతున్నారన్న ఉద్దేశం మీద ఎగ్జాంపుల్ గా ఉండడం కోసం నేను చేసినటువంటి నాటకాలు కానీ, ఈవెన్ టీవీలో వచ్చినటువంటి ఆర్టిజన్ క్యారెక్టర్ మైమ్ మూమెంట్స్ తోటి ఉంటుంది ఎక్కువగా, దానికి నంది వచ్చింది. సో సినిమా కూడా చేసుకోవడానికి గల కారణం కూడా నేను మైమ్ ఆర్టిస్ట్ గా ముందుకెళ్లడం వల్లనే నాకు అవకాశాలు వస్తున్నాయి. నాకు ఎక్కువగా సినిమా రంగంలో అవకాశాలు రావడానికి గల కారణం ఏంటంటే, టేస్ట్ ఉన్న మంచి దర్శకులు వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. వాళ్ళు అనుకున్న ఫీలింగ్స్ ని తక్కువ సమయం లోపల ఎంత స్థాయిలో కావాలి అనేది సరైన సమయంలో ఇవ్వగలగాలి. ఎందుకంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, సినిమా అనేది ఎక్స్పెన్సివ్, ప్రతి సెకండ్ ఖర్చుతో కూడుకున్నాయి. సో అది గమనించినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. సో దానికి ఎగ్జాంపుల్ నేనే. మీ తొలి చిత్రం ఏంటండి? ఆకాశవాణి. అది ఆ సినిమాలో మంచి ఒక రేడియో దేవుడు అయితే ఎలా ఉంటుంది సూక్ష్మంగా ఒకటి రెండు ఒక నా అందులో నేను మెయిన్ లీడ్ చేశాను. నా కొడుక్కి ఒక రేడియో దొరుకుతుంది. మేమంతా ఒక ఊరు అవతల లోపల ఒక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఆ ప్రపంచం లోపల దేవుడు అంటే మాకు ఒక రాయి. ఆ టైంలో రాయిపోతుంది. ఆ ప్లేస్ లో నా కొడుకు ఎక్కడో దొరికినటువంటి రేడియోని పెడతారు. సో మేమంతా మూఢంగా, అంటే మామూలుగా దేవుడిని రాయిగా మంచిది, సడన్ గా ఓడికి జబ్బు చేస్తుంది. మేము నమస్కారం పెట్టుకుంటూ స్వామి వీడిని ఎట్లా బతికించు అని ఏదో కోరిక కొడుతున్నప్పుడు అది ఎప్పుడు పిడుగుబడి ఆ రేడియో ట్రాన్స్మిషన్ కొన్ని రిసీవ్ చేసుకొని సగం సగం వినబడుతూ మాటలు వస్తాయి. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి టైప్ లో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని వాటిని సింబాలిక్ అర్థం చేసుకొని, ఆహా ఈ మందు వేయాలా
అని ఊహించుకుని అది తగ్గిపోతుంది. అంటే దేవుడే మా ఊరికి వచ్చి మాట్లాడాడు, ఒక రేడియో దేవుడైపోతుంది. అంటే అదృశ్యవాణిగా వినిపిస్తుంది. అదే క్లైమాక్స్ దర్శకుడు అశ్విన్ గంగరాజు ఎట్లా చేశాడంటే హిరణ్యకాక్షుడికి లింక్ పెట్టాడు. ఆ టైంలో ఒక కథ వస్తుంది, హరికథ. ఆ టైంకు ఎలా ఉంటుంది, చాలా గొప్ప సినిమా. అది నేషనల్ సంవత్సరంలో వచ్చిందండి, మన కరోనా టైంలో వచ్చింది. అది నాకు తెలిసి సముద్రకని గారు చేశారు, సో వినయ్ వర్మ చేసినారు. సో అది నేషనల్ అవార్డు. అందులో మెయిన్ లీడ్ చేశాను, రంగడు పాత్ర పేరు. చాలా మంచి పాత్ర. అండ్ దాంట్లో ఒక ఊరు అరకు లోపల ఒక విలేజ్ సెట్ వేసినారు. చూస్తే అసలు నిజంగా ఒక విలేజ్ ఉందా అన్నట్టుగా ఉంటుంది. సినిమా నటుడిగా మీకు ఎలా వచ్చింది, గుర్తింపు వచ్చింది? ఇప్పుడు మీరు బలగం చూశారు, బలగం లోపల రెండో కొడుకు యాక్ట్ చేశాను. గాలి సంపత్ దాంట్లో విలన్ గా చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మైమ్ నేర్పించాను, దాంట్లో ఒక ఐటమ్ కంపోజ్ చేశాను. చోర్ బజార్ చేశాను. ఇప్పుడు ఒక 5 ప్రాజెక్టులు చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. వన్స్ కళను నమ్ముకున్న వాళ్ళని అమ్మ ఎప్పుడు అన్నం పెడుతుందని నేను నమ్ముతాను. మరి సినిమాలను, నాటకాలను, మళ్ళీ మీ ప్రధానమైనటువంటి మీ యొక్క ఊపిరి లాంటి మూకాభినయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? నా గురువు టోనీ మెంటనర్ ఒక మాట చెప్పినాడండి, యువర్ ఎ మైమ్. మైమ్ అని ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు అనుకుంటావు, నీ ప్రతి చోట మైమ్ కనబడుతుంది. బయటి వాళ్ళకి నీకు ఏ రంగం కనబడుతుందో వేరే కనబడుతుందో కావచ్చు, కానీ నువ్వు మాట్లాడినా, శ్వాస వదిలినా, తీసుకున్నా నీకు మైమే కనబడుతుంది. సో యు డూ ఈవెంట్స్ ఎనీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్, బట్ డూ ఇట్ మైమ్ అని అన్నారు. అంటే ఈవెన్ నేను విలక్షణ నటుడిగా నేను వెళ్ళినా అందులో మైమ్ ఉంటుంది. నాటక రంగం చేసినా అందులో నా పాత్ర రంగంలో మైమ్ ఉంటుంది. ఒక చిన్న పని చెప్పినా గానీ నా యొక్క టైమింగ్ వేరే ఉంటుంది. సో నా ఊపిరున్నంత వరకు నా మైమ్, నా మనస్సు ఈ రెండు కలిసే ఉంటాయి. మరి మీలాంటి ఇంత మంచి దర్శనం అంటారు, విజన్ ఉన్నవారు మైమ్ మీద ఒక డాక్యుమెంటరీ లాంటిది తీసే యోచన ఉందండి? ఇది డాక్యుమెంటేషన్ సినిమా, రియల్ సినిమా క్యారెక్టర్ తో అవసరాన్ని బట్టి తీస్తాము. ఏదైనా ఇప్పుడు మీడియా ద్వారా కళను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు కొన్ని చిత్రాలు నాట్య ప్రధానమైన చిత్రాలు, శంకరాభరణ సంగీత ప్రధానమైన చిత్రం, స్వర్ణకమలం నాట్య ప్రధానం, అంటే మైమ్ ఒక క్యారెక్టర్ చేసి అలాంటి దట్స్ గుడ్ ఐడియా. అవకాశం అలాంటి సందర్భాలు వస్తే తప్పకుండా చేద్దాం అంతే. చివరిగా ఈ కళను బోధించడానికి మీరు ఏదైనా అకాడమీ స్థాపించారా సార్? ఇండియన్ మైమ్ అకాడమీ అని 2002లో నేను ఎస్టాబ్లిష్ చేశానండి. దాని ద్వారా మొబైల్ వర్క్ షాప్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైజ్ గా చేస్తున్నాను. ఇటు ఇండియా లోపల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి మణిపూర్ దాకా ఈ వర్క్ షాప్ జరిగినాయి. బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఈ ఇండియన్ మైమ్ అకాడమీ ద్వారా చేశాం. అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ ఆధ్వర్యంలో ఇండియన్ మైమ్ అకాడమీతో కలిపి ఉత్థానం అనే పేరు మీద డిఫెండమ్ వాళ్ళకి వర్క్షాప్ చేసాం, వరంగల్లో చేసాం, ఇక్కడ చేసాం. 150 అట్లా అనేక మంది అప్లికేషన్స్ వచ్చినా వీ టుక్ ఓన్లీ 25 మెంబర్స్. అండ్ ఒక్కరు 1000 రూపాయలు మాత్రమే ఫీజు. మేము ఫుడ్ పెట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నా వర్క్షాప్ ఉంటుంది. మీ అవుట్కమ్ ఎలా ఉంది? మీ శిష్యులందరూ ఎలా? ప్రతి ఒక్కరు ఒక తరం తయారైంది. ఇప్పుడు అందరూ ఈ వర్క్షాప్ లో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంచుకున్న రీతి లోపల వాళ్ళ ముందులో ఉన్నారు. ఓకే, మీ భవిష్య ప్రణాళికలు ఏంటండి? ఐ వాంట్ టు లీవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు డై యాజ్ ఎ ఆర్టిస్ట్. బాగుందండి మైమ్ మధు గారు. ఒక విహంగ వీక్షణంగా అపారమైనటువంటి ఈ మూకాభినయం కళ, లేకుంటే ఇతరత్ర మీకు బహుముఖీనమైనటువంటి, అంటే 1-2 దాటితే బహుముఖీనమే అనాలి, మీరు 3 దాటిపోయింది కాబట్టి మీకు బహుముఖీన కళ అని చెప్పాలి. నాటకం, ముఖాభినయం, అది ఆన్సిలరీయే. బట్ ఇంకొకటి మీరు ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందాం అనుకుంటున్నాను. బయట నేను జపాన్ లో ఐ డన్ ఏ గ్రేట్ వర్క్ షాప్, బాడీ అండ్ మూవ్మెంట్ వర్క్ షాప్. అట్లాంటిది ప్రభుత్వం సహకరిస్తే ఇండియన్ మైమ్ అకాడమీ అనేది ఇక్కడ ఒక స్థలం, ఒక ప్రాపర్ గా సొసైటీకి డాక్టర్ ఎంత అవసరం, యాక్టర్ అవసరం, ఆర్టిస్ట్ అవసరం. పాపులారిటీ ఈజ్ డిఫరెంట్. ఒక మంచి ఆర్టిస్ట్ సమాజంలో ఉంటే ఆ యూనిటీ మొత్తం బాగుపడుతుంది, ఆ ఏరియా మొత్తం బాగుపడుతుంది. సో సమాజానికి ఒక మంచి కళాకారాన్ని అందజేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని నేను హైదరాబాద్ నగరంలో చేయాలని నా కోరిక. త్వరలోనే మీ ఆశయం నెరవేరాలని ఆకాశవాణి ఆకాంక్షిస్తుంది. మరి ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్తే అండి. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని
వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక. ఈనాటి కార్యక్రమంలో ప్రసిద్ధ అంతర్జాతీయ మైమ్ కళాకారుడు, రంగస్థల, టీవీ, సినీ నటుడు మైమ్ మధు గారితో డాక్టర్ వివి రామారావు సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.